హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ మినీ బ్లాగ్లో మీతోటి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఎండ్లో చెప్తాను, ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. సో ఈరోజైతే నా స్టైల్లో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం 2 కప్స్ అనేది రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారపొడి, కలర్ కోసం పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ పల్లీలు, అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి. దాని తర్వాత 2 పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసం, కరివేపాకు, 1 ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడైతే దానికోసం అయితే లోతైన ఒక గిన్నెను తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని సమానంగా అద్దుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి ఎంత కావాలో పిండి అంత తీసుకొని ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు మీరైతే ఇలాగా ప్రెస్ చేసుకోవాలి ఫింగర్స్ తోటి. చాలా సింపుల్గా ఉంటుందండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ వీడియోస్ అనేవి వస్తాయి. మార్నింగ్ అయితే 11 o'clock, ఆఫ్టర్నూన్ 2 o'clock, అండ్ అలాగే ఈవినింగ్ 5 o'clock, 7 o'clock అనేది వీడియోస్ వస్తాయి. ఇక్కడైతే ఇలాగా అద్దుకున్న తర్వాత ఫింగర్స్ తోటి అయితే ఇలాగ హోల్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. దీంట్లో అయితే ఆయిల్ కొంచెమే పడుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత మంట అనేది చాలా తక్కువ పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని ఒక 10 minutes 15 minutesలో అయితే అది కుక్ అవుతుంది. దెన్ నెక్స్ట్ అయితే మరొక వైపు తిప్పుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ లాస్ట్లో చెప్తా అన్నాను కదా, ఈరోజైతే 2 o'clockకి మన ఛానల్లో అయితే నేను లైవ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో మాట్లాడాలనుకున్నా, నా గురించి తెలుసుకోవాలనుకున్నా మీరైతే హ్యాపీగా లైవ్లో జాయిన్ కండి. ఈరోజు 2 o'clock మర్చిపోకండి. ఇక్కడ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.